Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir C.R. College for Women. Now I am going to the subject sales promotion. The topic is sales organization and setting up sales organization. Now going to the topic, explain about sales organization. ఈ ఈ సేల్స్ ఆర్గనైజేషన్ గురించి వివరించండి అని మనకి క్వశ్చన్ ఇస్తే ఇది రాయాలి. ఇక్కడ టాపిక్లోకి వెళ్తే సెల్లింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పర్టినెంట్ అండ్ ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ ఆఫ్ మార్కెటింగ్ టుడే. ఇన్ మెనీ కేసెస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 50% ఆర్ మోర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. ఫర్ పెర్ఫార్మింగ్ సెల్లింగ్ ఫంక్షన్ efficiently, it is necessary to have a good sales organization, which is a foundation for effective execution of sales policy and sales program. మనకి మార్కెటింగ్లో ఈ సెల్లింగ్ ఫంక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ ఫంక్షన్. ఈ సెల్లింగ్ ఫంక్షన్ అనేది బాగా ఇంపార్టెంట్ ఫంక్షన్, అలాగే అది బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి ఫంక్షన్ అనమాట. అలాగే ఇక్కడ మనకి చూస్తే ఇన్ మెనీ కేసెస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 50% ఆర్ మోర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. మనకి అనేక సందర్భాల్లో మనకి ఈ ప్రోడక్ట్ యొక్క అమ్మకపు ధర పంపిణీ ఖర్చులో 50% లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లో మోర్ దెన్ 50 ఆర్ 50% మనకి సెల్లింగ్ ప్రైసే ఉంటుందన్నమాట. ఈ సెల్లింగ్ ఫంక్షన్ అనేది మనకి ఎఫిషియెంట్గా జరగాలంటే, ఎఫెక్టివ్గా జరగాలంటే మనకి ఆర్గనైజేషన్లో గుడ్ సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్లీ ఎగ్జిక్యూట్ ఆఫ్ సేల్స్ పాలసీ అండ్ సేల్స్ ప్రోగ్రామ్. ఒక ఆర్గనైజేషన్లో మంచి సేల్స్ ఆర్గనైజేషన్ ఉండి, అలాగే ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి సేల్స్ పాలసీ కానీ అలాగే సేల్స్ ప్రోగ్రామ్ని కానీ మనం ఎప్పుడైతే ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతామో ఆ ఆర్గనైజేషన్లో మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం అనమాట. ఈ సెల్లింగ్ ఫంక్షన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం. A sales organization must be planned in detail and all activities should be well coordinated and integrated to secure united efforts and maximum efficiency. మనకి ఒక ఆర్గనైజేషన్లో ఎక్కడైతే ఒక మంచి సేల్స్ ఆర్గనైజేషన్ ఉండి అది ప్లానెడ్గా, కోఆర్డినేటెడ్గా, ఇంటిగ్రేటెడ్గా ఉంటుందో అలాంటి ఆర్గనైజేషన్లో మనం మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది మనం సాధించవచ్చు. ఏ సేల్స్ ఆర్గనైజేషన్ ఈజ్ ద medium to execute a sales plan. The object of the sales organization is not merely to sell goods but to get them consumed or get them into use. మనకి ఒక ఆర్గనైజేషన్లో ఈ సేల్స్ ప్లాన్కి ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక మాధ్యమం లాగా పనిచేస్తుంది, మీడియం అన్నమాట. ఈ సేల్స్ ప్లాన్ అనేది అమలు చేయడానికి ఇది ఒక మీడియం అనమాట సేల్స్ ఆర్గనైజేషన్ అనేది. అలాగే సేల్స్ ఆర్గనైజేషన్లో మనం ఓన్లీ ఈ గూడ్స్ని అమ్మటమే కాదు, ఆ గూడ్స్ని కన్జంప్షన్లోనికి తీసుకురావడానికి, అలాగే ఆ గూడ్స్ని యూసేజ్లోనికి తీసుకురావడానికి కూడా ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయాలన్నమాట. ఓన్లీ మనం వస్తువుల్ని అమ్మటానికే కాదు, ఆ వస్తువులని యూసేజ్లోకి తీసుకురావడానికి కూడా ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయాలన్నమాట. The basic object of sales organization is to allocate the responsibility of selling functions and to distribute the products. These objectives can be achieved only with proper planning and organization of different functions useful for proper distribution. ఈ అమ్మకాల సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఈ అమ్మకాల విధులను కేటాయించడం, అలాగే ఉత్పత్తులను పంపిణీ చేయడం, మన ఈ సెల్లింగ్ ఫంక్షన్స్ని కేటాయించడం, అలాగే డిస్ట్రిబ్యూట్ ద ప్రోడక్ట్స్, వస్తువులను మనం డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇది బేసిక్ ఫంక్షన్ అన్నమాట, ఈ సేల్స్ ఆర్గనైజేషన్ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్స్ని మనం ఎప్పుడైతే మనం అచీవ్ చేసుకోగలమంటే ఒక ప్రాపర్ ప్లానింగ్
అలాగే ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ఉందో మనం వీటిలన్నిటిని కూడా మనం అచీవ్ చేసుకోగలుగుతాం. అండ్ దెన్ నెక్స్ట్, ద నేచర్ ఆర్ టైప్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ మే బి సింపుల్, కాంప్లికేటెడ్, సెంట్రలైజ్డ్ డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. ఈ ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది సింపుల్గా ఉండాలా, లేదా కాంప్లికేటెడ్గా ఉండాలా, లేదా సెంట్రలైజ్డ్గా ఉండాలా అనేది ఆ మ్యానుఫ్యాక్చరర్ యొక్క ప్రాబ్లం బట్టి ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాడు అనమాట. అది సింపుల్గా చేసుకోవచ్చు, లేదా కాంప్లికేటెడ్గా చేసుకోవచ్చు, లేదా సెంట్రలైజ్డ్గా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ యొక్క ప్రాబ్లమ్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సేల్స్ ఆర్గనైజేషన్ ప్రిపరేషన్ అనేది. దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ద ఫాలోయింగ్: extent of market. Sales organization of a firm selling goods in a local market will be different from the sales organization of a firm selling goods in the national market. Similarly, sales organization of a firm having national market will be different from the sales organization of a firm having international market. ఈ మార్కెట్ యొక్క విస్తృతి, మనం ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది వస్తువులను అమ్మేటటువంటి లోకల్ మార్కెట్కి, అలాగే వస్తువులను అమ్మేటటువంటి నేషనల్ మార్కెట్కి, అలాగే వస్తువుల్ని అమ్మేటటువంటి ఇంటర్నేషనల్ మార్కెట్కి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కో విధమైనటువంటి సేల్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. అది అక్కడ ఉండేటటువంటి మార్కెట్ బట్టి ఉంటుంది. అది లోకల్ మార్కెటా, లేదా నేషనల్ మార్కెటా, లేదా ఇంటర్నేషనల్ మార్కెటా. మనం ఆ మార్కెట్ని బట్టి మనం మన యొక్క సేల్స్ ఆర్గనైజేషన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. మన లోకల్ మార్కెట్ అయితే దానికి తగ్గట్టు ఒక చిన్నగా సేల్స్ ఆర్గనైజేషన్, అలాగే నేషనల్ మార్కెట్ అయితే కొంచెం పెద్దగా సేల్స్ ఆర్గనైజేషన్, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే ఇంకా పెద్ద సేల్స్ ఆర్గనైజేషన్. దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం, మార్కెట్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. అండ్ దెన్ ట్రేడ్ practices and sales customs of a particular trade also affect the determination of సేల్స్ ఆర్గనైజేషన్. అలాగే మన యొక్క ట్రేడ్ ప్రాక్టీసెస్ మీద కూడా మన సేల్స్ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి ఏంటనేది మనం డిటర్మైన్ చేసుకుంటాం అనమాట. మన యొక్క ట్రేడ్ ప్రాక్టీస్ని బట్టి, మన యొక్క వాణిజ్య పద్ధతులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి కూడా మన యొక్క సేల్స్ ఆర్గనైజేషన్ని మనం డిటర్మైన్ చేసుకుంటాం. మన యొక్క అమ్మకాపు ఆచారాలు ఎలా ఉన్నాయి, అలాగే మన సంస్థ యొక్క అమ్మకపు నిర్ణయం ఎలా ఉంది ఏంటనే దాని కూడా మీద ప్రభావితం చేస్తుంది అనమాట. అండ్ దెన్ నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్. ద సెలెక్షన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో డిటర్మైన్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద గూడ్స్, దట్ ఈస్ ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ బిజినెస్ మ్యాన్. మనకి ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది మనం నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ని బట్టి కూడా మనం నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అది ప్రొడ్యూసర్ గూడ్స్ అవ్వచ్చు, లేదా కన్జ్యూమర్ గూడ్స్ అవ్వచ్చు. ఎలాంటి గూడ్స్ అయినా కూడా ఎలాంటి గూడ్స్ ఏంటనే దాన్ని బట్టి కూడా మనం మన యొక్క సేల్స్ ఆర్గనైజేషన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అండ్ దెన్ టైప్ ఆఫ్ కస్టమర్స్. ఏ సెల్లర్ ఈజ్ ఏ డీల్ విత్ different type of customers. The determination of the type of sales organization depends upon the types of customers, that is customers like industrialists, manufacturers, businessmen, traders, wholesalers, retailers, consumers, etc. మన యొక్క సేల్స్ ఆర్గనైజేషన్ మనం టైప్ ఆఫ్ కస్టమర్స్ని కూడా మనం డిటర్మైన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మనకి రకరకాల కస్టమర్స్ ఉంటారు. ఇండస్ట్రియలిస్ట్స్, మ్యానుఫ్యాక్చరర్స్, బిజినెస్ మ్యాన్, ట్రేడర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్, కన్జ్యూమర్స్, ఇలా మనకు ఉండేటటువంటి కస్టమర్స్ని బట్టి కూడా మనం మన యొక్క సేల్స్ ఆర్గనైజేషన్ని మనం డిటర్మైన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ద నేచర్ అండ్ టైప్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ ద నెంబర్ అండ్ స్కాటరెన్స్ ఆఫ్ ద కస్టమర్స్. Producing cheap goods in large quantities is quite different from the problems of a businessman producing goods of fine quality in small quantity. In the sale of fine quality products, careful control and supervision is required. ఈ
సేల్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రిపరేషన్ అనేది నంబర్ ఆఫ్ కస్టమర్స్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. మనకు ఉండేటటువంటి నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా మన యొక్క సేల్స్ ఆర్గనైజేషన్ ప్రిపరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అక్కడ స్మాల్ చీప్ ప్రోడక్ట్స్ని లార్జ్ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేసేటప్పుడు, అలాగే మంచి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ వస్తువుల్ని స్మాల్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేటప్పుడు అతను ప్రిపేర్ చేసుకునేటటువంటి సేల్స్ ఆర్గనైజేషన్ అనేది దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లార్జ్ క్వాంటిటీ చీప్ ప్రోడక్ట్స్ అనమాట, చీప్ ప్రోడక్ట్స్ లార్జ్ క్వాంటిటీ, అలాగే ఫైన్ క్వాలిటీ స్మాల్ క్వాంటిటీ, దాన్ని బట్టి కూడా ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడో అతను ఆ సేల్స్ ఆర్గనైజేషన్ని దాని నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని బట్టి కూడా ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఎక్స్ప్లెయిన్ ద సెట్టింగ్ అప్ ఏ సేల్స్ ఆర్గనైజేషన్. ఈ అమ్మకాల సంస్థను ఏర్పాటు చేయడానికి గురించి వివరించండి అని మనకి క్వశ్చన్ ఇస్తే ఇది రాయాలి. ద ఆర్గనైజేషన్స్ ఆర్ సెటప్ బై, ఈ సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తాయి. ఫస్ట్ వన్, డిఫైనింగ్ దేర్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను నిర్వచించడం. అండ్ సెకండ్ వన్, లిస్టింగ్ డౌన్ ద యాక్టివిటీస్ నెసరీ టు క్యారీ అవుట్ దీస్ ఆబ్జెక్టివ్స్, ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి అవసరమైన కార్యకలాపాల జాబితాను తయారు చేయడం. అండ్ దెన్ గ్రూపింగ్ ద యాక్టివిటీస్ ఇంటూ జాబ్స్ ఆర్ పొజిషన్స్, ఈ కార్యకలాపాలను ఉద్యోగాలు లేదా స్థానాలుగా వర్గీకరించడం అన్నమాట. అండ్ దెన్ అసైనింగ్ స్టాఫ్ టు మ్యాన్ దీస్ పొజిషన్స్, ఆ పదవులకు అవసరమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి మనుషుల్ని కేటాయించడం అన్నమాట. అండ్ దెన్ ప్రొవైడింగ్ ఫర్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్, ఈ సమన్వయం అలాగే నియంత్రణ అనేది చేయటం. ఫస్ట్ వన్, డిఫైనింగ్ దేర్ ఆబ్జెక్టివ్స్. ఏ సేల్స్ ఆర్గనైజేషన్ derives its qualitative and quantitative objectives from the overall organizational objectives. Qualitative objectives could be to be an industry leader, or to get reputation for quality products, or to diversify in a different product line. మనం ఇక్కడ ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది 2 రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి క్వాలిటేటివ్ ఆబ్జెక్టివ్స్ అండ్ సెకండ్ వన్ క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్. ఈ ఓవరాల్ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది 2 రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ కింద డివైడ్ చేశారు. ఇక్కడ క్వాలిటేటివ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ లీడర్ సంబంధించి, అలాగే సంస్థ అనేది గుడ్ రెప్యుటేషన్ అనేది ఎలా, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అందించి గుడ్ రెప్యుటేషన్ అనేది ఎలా పొందాలి. అండ్ దెన్ డైవర్సిఫై ఇన్ డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్, ఆ ప్రోడక్ట్ లైన్లో డిఫరెంట్ లైన్ల కింద డైవర్సిఫై చేయడం, ఇవన్నీ కూడా క్వాలిటేటివ్ ఆబ్జెక్టివ్స్ కింద పెట్టారనమాట. అండ్ దెన్ quantitative objectives, sales objectives are a given level of sales volume in specified time and given level of profitability by controlling costs to attain a given level of growth, while qualitative objectives are long term and quantitative objectives are short term. అలాగే క్వాంటిటేటివ్ సేల్స్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఆ సంస్థ యొక్క సేల్స్ వాల్యూమ్, ఒక స్పెసిఫిక్ టైంలో సంస్థ యొక్క ఆ సేల్స్ వాల్యూమ్ అనేది మనం ఎలా పెంచాలి, అలాగే మనం కాస్ట్స్ని కంట్రోల్ చేసి ఖర్చును తగ్గించుకొని మనం ప్రాఫిటబిలిటీ అనేది ఎలా పెంచుకోవాలి, ఆ లెవెల్ ఆఫ్ గ్రోత్ అనేది ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్ కింద డెరైవ్ చేశారన్నమాట. ఇక్కడ క్వాలిటేటివ్ ఆబ్జెక్టివ్స్ అనేవి లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, అలాగే క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్ అనేవి షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ కింద మనకి ఇక్కడ డిఫైన్ చేసి ఆబ్జెక్టివ్స్ని 2 రకాలుగా డిఫైన్ చేశారు. ఒకటి క్వాలిటేటివ్, రెండోది క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ ఆబ్జెక్టివ్స్లో
ఆ కంపెనీకి సంబంధించినటువంటి లీడర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్, అలాగే సంస్థ మంచి రెప్యుటేషన్, మంచి వస్తువులను అమ్మి గుడ్ రెప్యుటేషన్ అనేది ఎలా పొందాలి, అలాగే డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్ని ఎలా డైవర్సిఫై చేయాలి, ఇవన్నీ కూడా క్వాలిటేటివ్ ఆబ్జెక్టివ్స్ కింద. అలాగే క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్ కింద ఆ ఖర్చులను తగ్గించుకుని సంస్థకి లాభాలని ఎలా తెచ్చుకోవాలి, అలాగే మన యొక్క సేల్స్ వాల్యూమ్ని స్పెసిఫైడ్ టైంలో ఎలా చూపించుకోవాలి, ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్ కింద చెప్పారనమాట. అండ్ దెన్ లిస్టింగ్ డౌన్ ద యాక్టివిటీస్ నెససరీ టు క్యారీ అవుట్ దీస్ ఆబ్జెక్టివ్స్. Objectives lead to certain activities which must be performed to attain them. The modern sales management has some common activities. మన ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఏదైతే మనకి నెససరీ యాక్టివిటీస్, కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏదైతే చేయాలనుకుంటున్నామో వాటిలన్నిటిని కూడా మనం లిస్ట్ చేయాలన్నమాట. వాటిని సపరేట్గా మనం లిస్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ దెన్ గ్రూపింగ్ ద యాక్టివిటీస్ ఇంటూ జాబ్స్ ఆర్ పొజిషన్స్. Closely related tasks are under one group and is called a position. Group of related positions form a departmental subdivision. అలాగే కొన్ని యాక్టివిటీస్ని డివైడ్ చేసి అవి జాబ్స్ కింద, పొజిషన్స్ కింద డివైడ్ చేయాలన్నమాట. అండ్ దెన్ assigning staff to man these positions. Now we introduce persons to the organization. It is a question of recruitment, selection and placement. ఇక్కడ assigning staff into the positions. ఇక్కడ మనం కొంతమంది వ్యక్తుల్ని మనం ఆర్గనైజేషన్కి ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. అది రిక్రూట్మెంట్, సెలక్షన్, ప్లేస్మెంట్ ద్వారా మనం ఆ పర్సన్స్ని తీసుకుంటాం. ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసి అలాగే రైట్ పర్సన్ ఎట్ ద రైట్ ప్లేస్లో మనం అపాయింట్ చేస్తాం అనమాట. And then providing for coordination and control. The organization has provision for control and coordination. Authority, responsibility, relations are established. Job descriptions spell out these relationships. ఇక్కడ ఆర్గనైజేషన్లో మనకి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కోసం ఏంటంటే కొంతమంది వ్యక్తులకి అథారిటీ, రెస్పాన్సిబిలిటీ అనేవి మనం ఇస్తాం అనమాట. అంటే ఎవరైతే మెయిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు లేదా మేనేజరియల్ లెవెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి జాబ్ డిస్క్రిప్షన్ అనేది మనం ఇక్కడ చేస్తాం అనమాట. అంటే ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ మధ్య కోఆర్డినేషను, అలాగే వాళ్ళలో కంట్రోలు, ఇవన్నీ ఉండటం కోసం ఏంటంటే మనం ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్స్ ఇచ్చి వాళ్ళలో కొంతమందికి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.